పరిష్కార నైపుణ్యం ఉంటే కొలువుల కిరీటం. రంగం ఏదైనా సమస్య అనివార్యం. తప్పించుకుంటారా? పరిష్కారకర్తగా మారతారా? మీరు స్పందించే తీరును బట్టే సమాజం, పనిచేసే సంస్థలు మిమ్మల్ని ఓ భిన్నమైన వ్యక్తిగా గుర్తిస్తాయి. సమస్య పరిష్కార నైపుణ్యాలకు కార్పొరేట్ ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. సంస్థలన్నీ సులభంగా ఛేదించే సామర్థ్యం ఉన్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. మీ జీవన గమనాన్ని అమాంతం మార్చేయగల గేమ్ చేంజర్ లాంటి ఈ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో తెలుసా? నాస్కామ్ ఇండీడ్ ఫ్యూచర్ వర్క్ 2024 నివేదిక ప్రకారం 85% హెచ్ఆర్ లీడర్లు సమస్య పరిష్కార నైపుణ్యాన్ని ఉద్యోగార్థులకు ఉండాల్సిన ప్రధాన నైపుణ్యంగా పేర్కొన్నారు. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెరిగినా తార్కిక విధానంలో సమస్య పరిష్కార సామర్థ్యం ఉన్న వ్యక్తులకు డిమాండ్ ఏమాత్రం తగ్గదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచ పని సంస్కృతిలో దేన్ని సమస్యగా భావించడం లేదు, కేవలం సవాళ్లుగానే పరిగణిస్తున్నారు. వాటిని సులభంగా ఛేదించే సామర్థ్యం ఉన్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఆ సమస్యలను అవకాశాలుగా మార్చుకొని సత్తా చాటే వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు. భిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ముందు చూపుతో గ్రహించాలి. వాటిని అర్థం చేసుకుని తార్కికంగా ఆలోచించి ఉత్తమ పరిష్కార మార్గాలు అన్వేషించాలి. సమర్థంగా వాటిని అమలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఇది మీ తెలివితేటలకు సంబంధించిన నైపుణ్యం అనుకుంటే పొరబడినట్లే. సమస్య పరిష్కారంలో తార్కిక ఆలోచన, నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించడం వంటి నైపుణ్యాలు ఎన్నో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా పెద్ద సమస్యను చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్కటి పరిష్కరించడం వంటి విభిన్న ప్రక్రియలు కలగలిసి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీరు స్కూలు లేదా కాలేజీలో ఏదైనా లెక్కకు జవాబు రాస్తున్నప్పుడు దానిని స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్తారు కదా, దీన్ని మీ పని వాతావరణంలో అనుకరించడమే. అనుకోని సమస్య ఎదురైన సరళమైన సరైన మార్గంలో పరిష్కరించుకుంటూ వెళ్ళడమే. సమస్య పరిష్కారంలో వివిధ దశలుంటాయి. వాటిలో ప్రధానమైనవి: మొదటిది సమస్యను గుర్తించడం, 2 సమస్యను విశ్లేషించడం, 3 పరిష్కార మార్గాలు అన్వేషించడం, 4 అత్యుత్తమ పరిష్కార మార్గాన్ని ఎంపిక చేసుకోవడం, 5 సమర్థంగా అమలు చేయడం, 6 ఫలితాలను పరిశోధించడం. ఇటీవల అన్ని రంగాల్లోనూ ఆటోమేషన్, కృత్రిమ మేధ వినియోగం పెరిగింది. అయితే ఈ పరికరాలు వాటికి నేర్పించిన కోడింగ్ రాసిన విధంగా మాత్రమే పనిచేయగలుగుతాయి. కొత్తగా ఉత్పన్నమయ్యే సమస్యలు, సంక్లిష్టమైన వాటిని అవి పరిష్కరించలేవు. వాటికి తప్పనిసరిగా మానవ నైపుణ్యమే కావాలి. అంతేకాకుండా వ్యాపార సరళి ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్కెట్లు, వినియోగదారుల అవసరాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ సమయంలో తక్షణ ఆలోచన, విశ్లేషణ, వేగవంతమైన నిర్ణయం చాలా అవసరం. అందుకే సమస్య పరిష్కార నైపుణ్యం ఉన్న వారి కోసం సంస్థలు వెతుకుతున్నాయి. లింక్డ్ఇన్ వర్క్ ప్లేస్ లెర్నింగ్ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగులకు కావలసిన ప్రధాన 5 నైపుణ్యాలలో సమస్య పరిష్కార సామర్థ్యం మొదటి స్థానంలో ఉంది. మెకిన్సే గ్లోబల్ స్కిల్ షిఫ్ట్ 2025 ప్రకారం తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలకు డిమాండ్ 2020తో పోల్చితే 29% పెరిగిందని అంచనా. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2023 నివేదిక ప్రకారం విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత భవిష్యత్తులో అత్యంత అవసరమైన నైపుణ్యాలుగా ఉంటాయి. ఈ 2 సమస్య పరిష్కారానికి మూలాధారాలు. సమస్యను చూడగానే ఎలా తప్పించుకోవాలి అనే దానిపైనే మనసు పెడతారు. అలా కాకుండా పరిష్కారం కోసం ప్రయత్నించే ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు, ఓపికగా అభివృద్ధి చేసుకోవాల్సిన నైపుణ్యం. మీరు ఎదుర్కొంటున్న సవాలును అభివృద్ధికి అవకాశంగా భావించండి. విభిన్నంగా ఆలోచించండి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి.
అడుగేసే ముందు ఆ మార్గంలో వెళ్తే ఎదురొచ్చే ఇతర కొత్త సమస్యల గురించి అవగాహనకు రండి. మీ నిర్ణయం వేగంగా, ఖచ్చితత్వంతో కూడినదై ఉండాలి. పరిష్కారాన్ని అంచెలంచెలుగా అమలు చేయండి. ఏది ఎంతవరకు చేయాలో అంతే చేయగలిగేలా మీ నిర్ణయాలు ఉండాలి. మీరు పనిచేస్తున్న రంగంలో నిరంతరం ఆధునికీకరణపై దృష్టి పెట్టాలి. కొత్త సాంకేతికతలు, ఆలోచనాపరమైన పద్ధతులు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నేర్చుకునే తత్వం లోపిస్తే ఎదుగుదల నిలిచిపోతుంది. అందుకే నిత్య విద్యార్థిగా ఉండాలి. పని సంస్కృతిలో కొన్నిసార్లు క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటి గురించి ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఈ పరిశోధన మీకు ఉపకరిస్తుంది. మీ ఖాళీ సమయాల్లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించి సమాచారాన్ని క్రోడీకరించాలి. కొత్త మార్కెట్లు, వినియోగదారులు, పోటీదారులు, పరిశ్రమలో కొత్త సాంకేతికతలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవగాహన పెంచుకోవాలి. దీంతో పనిలో రాణించడంతో పాటు అందరిలో ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. సమస్యను గుర్తించి పరిష్కారాన్ని కనుగొన్న తర్వాత మీ బృందంతో చర్చించడం చాలా ముఖ్యం. అలాగే బృంద సభ్యులు చెప్పేది జాగ్రత్తగా వినాలి. వారి దృక్కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. విద్యార్థులు ఎందుకు అని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా సంఘటన, సమస్య ఏర్పడినప్పుడు దాని వెనుక కారణం ఏమై ఉంటుందో అన్వేషించాలి. ఇది మీ విశ్లేషణాత్మక శక్తిని మెరుగుపరుస్తుంది. మెదడుకు వ్యాయామం అవసరం. మీ ఖాళీ సమయాల్లో సుడోకు, చెస్, అక్షరాల పజిల్స్ వంటివి ఆడుతుండాలి. మీ కాలేజీల్లో ఏదైనా ఈవెంట్ నిర్వహించడం, ఒక చిన్న వెబ్సైట్ తయారు చేయడం, లేదా మీ కాలనీలో ఏదైనా ఒక సామాజిక సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించడం చేస్తూ ఉండాలి. అవి మీరు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేలా చేస్తాయి. విజేతల గురించి చదవండి. ఏదైనా ఒక సంస్థకు ఎదురైన పెద్ద సమస్య ఎలా పరిష్కారమైంది, అందుకు ఉపయోగించిన టూల్స్, బృందంలో ఎలాంటి చర్చలు జరిగేవి లాంటివి తెలుసుకోవాలి. రంగం ఏదైనా సమస్య అనివార్యం. తప్పించుకుంటారా, పరిష్కారకర్తగా మారతారా? మీరు స్పందించే తీరును బట్టే సమాజం, పనిచేసే సంస్థలు మిమ్మల్ని ఓ భిన్నమైన వ్యక్తిగా గుర్తిస్తాయి. సమస్య పరిష్కార నైపుణ్యాలకు కార్పొరేట్ ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. సంస్థలన్నీ సులభంగా ఛేదించే సామర్థ్యం ఉన్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. మీ జీవన గమనాన్ని అమాంతం మార్చేయగల గేమ్ చేంజర్ లాంటి ఈ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. గుడ్ లక్. ఆల్ ది వెరీ బెస్ట్. పరిష్కార నైపుణ్యం ఉంటే కొలువుల కిరీటం. ధన్యవాదాలు.